వైసీపీలోకి ఇన్ మాత్రమే ఉంటుంది, అవుట్ ఉండదు అనేది సెటరికల్ మాట. పొరపాటున పార్టీపై అసంతృప్తితో వైసీపీలో చేరితే అంతే, వెళ్లిన రోజు గౌరవం ఉంటుంది, తర్వాత ఎక్కడుంటారో కూడా తెలియడం లేదు. ఇటీవల వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు చేరుతున్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అయితే వెళ్లిన రోజు మాత్రమే జగన్ రెడ్డి కండువా వేస్తారు, ఓ ఫోటో దిగుతారు, తర్వాత మీ చావు చావండి అని వదిలేస్తారు. వైసీపీలో చేరుతున్న వారి బాధ కూడా అదే. ఎంతో పౌరుషంతో పార్టీని వదిలి వైసీపీలో చేరితే అక్కడా కూడా పట్టించుకునేవారు లేరు అనేది వాదన. కోస్తా ఆంధ్రాలో ఇటీవల వైసీపీలో చేరికలు పెరిగినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేతో విభేదించేవారు, పదవులు దక్కలేదని భావిస్తున్న వారు అసంతృప్తితో వైసీపీలోకి వెళుతున్నారు. అటువంటి వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు జగన్. దీంతో ఇదే స్థాయి గౌరవం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. పార్టీలో చేరాక అసలు పట్టించుకునేవారు లేకపోతున్నారన్న బాధన చేరిన వారిలో ఉంది. మొన్న మధ్యన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పార్టీలో చేరారు. కొత్తలో తాడేపల్లి కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడేవారు. కానీ తర్వాత శైలజానాథ్ ఎందుకో పెద్దగా పట్టించుకోవడం లేదు, పెద్దగా కనిపించడం లేదు కూడా. తెలుగుదేశం పార్టీలో నాయకులను కలిసేందుకు చంద్రబాబు అవకాశం ఇస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న లోకేష్ సైతం కొంత సమయం కేటాయిస్తారు. ఏదైనా కష్టం చెప్పుకునేందుకు టీడీపీలో అవకాశం ఉంటుంది, కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కార్యాలయానికి 7 తలుపులు దాటాల్సి ఉంటుందన్న సెటైర్లు ఉండేవి. ఇప్పుడు ఆ తలుపుల సంఖ్య తగ్గింది, కానీ ఇంకా కొనసాగుతోందన్న అభిప్రాయం ఉంది. ఏదైనా మాట్లాడాలి అంటే సజ్జలతో అన్నట్టు ఉంది పరిస్థితి. కేవలం నియోజకవర్గ స్థాయి నేతలకు మాత్రమే ఎంతో కొంత అవకాశం ఇస్తున్నారు. మిగతా వారికి కనీసం అధినేత కంట్లో కనిపించేందుకు కూడా ఛాన్స్ దక్కడం లేదు.